7 లక్షలు వస్తాయి. ఈ నోటులో ఫ్యాన్సీ నెంబరు, సిగ్నేచర్ ఉండాలి. అలాగే ₹2 కాయిన్ అంటే రాష్ట్రీయ ఏకత అనే పేరు ఉన్న కాయిన్ ఉంటే 80,000 వస్తాయి. అలాగే బ్రిటిష్ కాలం నాటి 1 క్వార్టర్ అనే కాయిన్ ఉంటే 1,50,000 వస్తాయి. ఆ తర్వాత ₹2 నోటు ఉంటే మీ దగ్గరికి 2 లక్షలు వస్తాయి. ఈ ₹2 నోటు మీద టైగర్ బొమ్మ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర శాటిలైట్ ₹2 నోటు ఉంటే మీకు 3 లక్షలు వస్తాయి. మీ దగ్గర 50 పైసల కాయిన్ ఉంటే 30,000 ఇస్తారు. మీ దగ్గర పడవలున్న ₹10 నోటు ఉంటే 3 లక్షలు వస్తాయి. ఒకవేళ మీ దగ్గర నెమలు ఉన్న 7 లక్షలు వస్తాయి. ఈ నోటులో ఫ్యాన్సీ నెంబరు, సిగ్నేచర్ ఉండాలి. అలాగే ₹2 కాయిన్ అంటే రాష్ట్రీయ ఏకత అనే పేరు ఉన్న కాయిన్ ఉంటే 80,000 వస్తాయి. అలాగే బ్రిటిష్ కాలం నాటి 1 క్వార్టర్ అనే కాయిన్ ఉంటే 1,50,000 వస్తాయి. ఆ తర్వాత ₹2 నోటు ఉంటే మీ దగ్గరికి 2 లక్షలు వస్తాయి. ఈ ₹2 నోటు మీద టైగర్ బొమ్మ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర శాటిలైట్ ₹2 నోటు ఉంటే మీకు 3 లక్షలు వస్తాయి. మీ దగ్గర 50 పైసల కాయిన్ ఉంటే 30,000 ఇస్తారు. మీ దగ్గర పడవలున్న ₹10 నోటు ఉంటే 3 లక్షలు వస్తాయి. ఒకవేళ మీ దగ్గర